యువ నేత జననేత డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల ఆశీస్సులతో తన అభిమాన నాయకుడు మరెన్నో పదవులు రావాలని కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గౌరవ కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులందరూ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ఆ భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇచ్చి గట్టిగా పోరాడే శక్తి ఇవ్వాలన్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పంచాయతీరాజ్, ఐటీ, పురపాలక సంఘం మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. తెలంగాణను ప్రగతి పథంలో ముందుండి నడిపించారన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వంతో ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ కి ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పీఎస్ఏ చైర్మన్ హనుమంత్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, న్యాయవాది జీవన్ రావు, మెదక్ హవేలీ, గన్పూర్, శంకరంపేట, 6 మండలాల పార్టీ అధ్యక్షులు ఎం అంజీగౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లూరి రాజు, మెదక్ మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు కిష్టయ్య, నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మెదక్లో చాలా ఘనంగా మేము వారి బర్త్డేని జరుపుకోవడం జరిగింది. మా అందరి తరఫున, మెదక్ నియోజకవర్గం తరఫున, మెదక్ జిల్లా తరఫున, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత పదవులు అధిరోహించి మరి ఆరోగ్యాలతోని ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకా గట్టిగా పోరాటం చేసే ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని కూడా భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమంలో పనిచేసి, ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి, ఉద్యమం అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా అనేక శాఖల మంత్రిత్వాన్ని కూడా వారు పోషించడం జరిగింది. పిఆర్ మినిస్టర్గా కావచ్చు, దానికే మరి వన్నె తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఐటీ మినిస్టర్గా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందంజలో ఉంచడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ ద్వారా అనేక పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా ప్రగతి పథంలో నడిపించడం జరిగింది. అంటే ఏ శాఖ నడిపించినా, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆ డిపార్ట్మెంట్కి వన్నె తెచ్చే విధంగా, ఆ పనికి వన్నె తెచ్చే విధంగా గౌరవ కేటీఆర్ గారు పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల మన్ననలు ఉన్నాయి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. డెఫినెట్గా గౌరవ కేటీఆర్ గారు రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించే విధంగా భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాల్సిందే. ఇప్పటికే ధైర్యంతో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడి, ప్రభుత్వంనే ఎదిరించి అనేక సమస్యలను ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళ నోళ్లను కూడా మోయించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా మరి మరింత ముందుకెళ్ళి తెలంగాణ ప్రజలను మరి ఆదుకోవడం కోసం, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం మరి గౌరవ కేటీఆర్ గారు కూడా ముందంజలో ఉంటారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వారికి మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆడబిడ్డలా కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్.